లలిత ఫస్ట్ నైట్ రెడీ. ఆర్ యు రెడీ? సిగ్గుపడకోయ్, మన మొదటి రాత్రికి మనమే మన మంచం డెకరేట్ చేసుకోవటం చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా. బహుశా ఎక్కడా ఉండదనుకుంటాను. ఎందుకుండదు? అమ్మాయి అబ్బాయి కూడా మనలాగే తల్లిదండ్రులు లేని వాళ్ళైతే ఎవరైనా ఇంతే. ఇలాంటి శుభ సందర్భంలో దిగులు ముఖం పెట్టకు. మనిద్దరికి అత్తామామలు పోరు లేనందుకు సంతోషించు. నేను రెడీ. ఆగండి అబ్బాయి గారు, పంతులు గారు పెట్టిన ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలుంది. అబ్బా, ఇప్పుడు కూడా ముహూర్తమేనా? నీ వాచ్ స్లో ఏమో చూడు. నా వాచ్ సరిగ్గానే తిరుగుతోంది, మీ బుద్ధే పరుగులు పెడుతోంది. తొందరే లేదు, 10 నిమిషాలు ఆగండి. అబ్బా, 10 నిమిషాలా? ఎటులో గడుచును? నేను ప్రశ్న వేస్తాను, సమాధానం ఆలోచించి చెప్పండి. 10 నిమిషాలు ఇట్టే గడిచిపోవును. అడుగుము. ఈరోజు తారీఖెంత? ఏప్రిల్ 12. ఈ రోజు నీకు నాకు సంబంధించి ఒక విశేషం ఉంది. ఏమిటది? ఇంకేముంది, మన మొదటి రాత్రి ఫస్ట్ నైట్. అంతేనా? ఇంకేమీ లేదా? ఇంకేముంది? అందుకే అన్నారు, మగవాళ్ళు పెళ్లి కాకముందు చూపించిన ప్రేమ పెళ్ళైన తర్వాత చూపించరు అని. అవును మరి, పెళ్లికి ముందు పొరిగింటి పుల్లకూర, పెళ్ళైన తర్వాత సొంతింటి తోటకూర. అసలు విషయం చెప్పు. ఎందుకు గుర్తుంటుందిలేండి, పోయిన సంవత్సరం ఇదే రోజు ఒక ఫ్లవర్ బొకే నా దగ్గరికి పట్టుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అని ప్రేమ రాగాలు తీశారు. అప్పుడే మర్చిపోయారా? ఓ మై గాడ్, ఇవాళ నీ బర్త్డే కదా. చిచ్చి, ఈ పాడు బుర్ర గుర్తే లేదు. ఐఎమ్ సారీ లలిత, నేను చేసిన తప్పుకు శిక్షగా ఇప్పుడే వెళ్ళి పెద్ద కేక్ తీసుకొస్తాను. ఏమండి, అవునా భార్యరా? నన్ను వదలండి. లలిత, లలి, ముద్దాయి రంజిత్ చేతిలో చనిపోయిన వ్యక్తి పోలీసు వేషంలో ఉన్న గూండా అయినప్పటికీ మనిషిని చంపటం నేరం. జరిగిన దురదృష్టకరమైన సంఘటనలో ముద్దాయికి జరిగిన నష్టాన్ని, అతని గత జీవితంలోని మంచితనాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్టు ముద్దాయికి సానుభూతిని వ్యక్తం చేస్తూ కేవలం 4 సంవత్సరాలు సాధారణ కారాగార శిక్ష విధించడమైనది. నేను జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత ఈ సమాజం నన్ను హంతకుడిగా గుర్తించిందే తప్ప ఒక మంచివాడిగా గౌరవించలేకపోయింది. దౌర్జన్యంతో పొందగలిగిన సుఖం మంచితనంతో పొందలేక నేను ఒక బజార్ రౌడీగా మారిపోయాను. ఈ రక్తపు రేఖల్లో నిత్యం కథ